ఇప్పుడు దేవుడు ఈ సృష్టిని చేశాడు అనేదానికి బైబిల్లో సాక్ష్యం ఉంది. ఇప్పుడు శాస్త్రమే ఒప్పుకుంది. దేవుడు మంచిని గురించి చెడుని గురించి చెబితే దేవుడా, ఖాళీ చెడుని దాచిపెట్టుకొని మంచిని గురించి చెప్తే మంచోడా? బైబిలు తప్పును ప్రేరేపించే గ్రంథం కాదు, తప్పును ఖండించే గ్రంథం. బైబిల్ దైవ గ్రంథం అని చెప్పడానికి రుజువులేంటి? బైబిలు అంటే బైబిల్ అనే పదం బైబిల్లో లేదు, దేవుని వాక్యం. ఎందుకంటే దీన్ని విమర్శించిన వాళ్ళని చూసిన నేను. దీని ఒరిజినల్ నేమ్ ఏంటంటే ది వర్డ్ ఆఫ్ గాడ్, అంటే ఇది దేవుని వాక్యం. సో దేవుడే రాయించిన పుస్తకం అని మేము ఎలా నమ్మాలి? అదేనా? అంతే కదా. లోకంలో అనేక గ్రంథాలు ఉన్నాయి, ఎవరు నమ్ముతున్న గ్రంథాలు వాళ్ళకు ఉన్నాయి. అయినప్పటికీ ఇదే దైవ గ్రంథం అని చెప్పడానికి వాట్ ఈస్ ద ఎవిడెన్స్? ఎవిడెన్స్ ఇందులో దేవుని గురించి రాయబడిన పుస్తకాలు చాలా ఉన్నాయి, అలాగే గ్రంథాలు చాలా ఉన్నాయి. ప్రతి గ్రంథము దేవుడు ఇలా ఉంటాడు, దేవుడు ఇలా ఉంటాడని మనుషుల యొక్క అనుభవాన్ని బట్టి, మనుషుల యొక్క లాజిక్ను బట్టి, అవునా కదా, జరుగుతున్న వాతావరణ సూచనలు బట్టి మాట్లాడుతున్నారు చాలా మంది. కానీ బైబిల్ ఒక గ్రంథము, ఇది మనుషులు రాసిన పుస్తకం కాదు, దేవుడే రాయించిన బుక్కు అని దీనికి ఇదే సాక్ష్యం చెప్తుంది. ఇప్పుడు దేవుడు అనే వ్యక్తి, నేను దేవుడను కావాలంటే పక్కలను అడుగుమన్నాను అంటే ఆయన దేవుడు కాదు. దేవుడికి మరొక సాక్ష్యం ఉండదు, దేవుడికి దేవుడే సాక్షి. అర్థమైంది కదా. దేవుడు పంపిన వ్యక్తులకు దేవుడి గురించి సాక్ష్యం ఇస్తారు. ఇలాంటి సత్యం ఇందులో ఉంది. ఇది ఎలా రాయబడిందో ఇందులోనే రాయబడి ఉంది. కావాలంటే పేతురు గారు రాసిన సంఘానికి, ఈరోజు క్రైస్తవులందరికీ క్రీస్తుని గురించి, పరలోక రాజ్యాన్ని మొట్టమొదట నిర్మించిన ఆయన ఒక మాట చెప్తున్నాడు, వినండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక, పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 19, 20, 21. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలైనగా ప్రవచనము ఎప్పుడును మనిషిని ఇచ్చిన బట్టి కలగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ఈ గ్రంథాన్ని గురించిన సాక్ష్యము ఈ గ్రంథంలోనే రాయబడి ఉండి ఏమంటున్నాడు అంటే, దేవుడు తన ఆత్మ చేత మనుషులను ప్రేరేపించగా మనుషులు పలికిందని రాశారు. అంటే ఇది దైవ గ్రంథము లేదా సత్యము అని చెప్పటానికి బైబిలే తన గురించి సాక్ష్యం ఇస్తుంది. ఇక దేవుడు ఉన్నాడనే సాక్ష్యము మళ్ళా బైబిలే చెప్పాలి. బైబిల్ ఎలా చెప్తుంది అని కనుక మనం మాట్లాడితే, ఈ గ్రంథము దేవుని గురించి సాక్ష్యం చెప్తూ అపోస్తల కార్యములు చూద్దాం. ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు 66 పుస్తకాలు తిరగాలి. బైబిలే దేవుని గ్రంథమా అనడానికి దాదాపు ఈ గ్రంథాన్ని చదవాలి. నువ్వు ఊరికేనే అడిగితే కుదరదు, ఒక్క రోజులో ఒక అరగంటలో చెప్పేది కాదు. దీన్ని అనుభవిస్తేనే కానీ, అంటే ఒక కూర బాగుంది అని చెప్పాలంటే ఏం చేయాలి?
వాసన చూసి కొందరు అంటుంటారు బాగానే వస్తుంది, కానీ తిని చెప్పాలి. అంటే ఇది దేవుడు రాయించిన గ్రంథమని మీకు అర్థం కావాలి అంటే ఏం చేయాలంటే దీన్ని చదవాలి. చదవడమే కాదు, చెప్పాను, ఆలోచించాలి. అప్పుడు నీకు అర్థమవుతుంది, రూఢపరచుకోవాలి. అయితే 14వ అధ్యాయము ఆలోచన చేస్తే 16, 17 వచనాలను చదవండి. ఆయన గత కాలములలో సమస్త జనులను తమ తమ మార్గముల యందు నడవనిచ్చెను. ఓకే, గత కాలంలో అంటే యేసుక్రీస్తుని భూలోకానికి పంపక ముందు మనుషులు తమ తమ నడతలు, అంటే అప్పట్లో కనబడ్డదల్లా దేవుడే, కనబడ్డదల్లా దేవతే. చెట్టును పుట్టను కనబడిన దాన్ని, అందుకే యేసుక్రీస్తు రాకముందే మన దేశంలో 33 కోట్ల మంది ఉన్నారని భక్తులు రాసుకున్నారు. కానీ యేసుక్రీస్తు వచ్చిన తర్వాత అసలు ఇశ్రాయేల్ కాలంలోనే దేవుడు ఒక్కడే దేవుడు, ఈ సృష్టికర్త ఒక్కడే ఉంటాడు తప్ప ముగ్గురు ఉండరు, 33 కోట్లు ఉండరు, ఒక్కడే దేవుడు ఉంటాడు అనేది యేసుక్రీస్తు ద్వారా బలపరచబడింది, పరిశుద్ధాత్మ ద్వారా రుజువు చేయబడింది. ఇప్పుడు చూద్దామా చదివిగా. అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయుచు ఆహారం అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. అంటే ఈరోజు ప్రకృతి యొక్క గమనాలను, సృష్టిలో జరుగుతున్న ఏమంటారు క్రమము తప్పకుండా భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది అంటుంది శాస్త్రం, అవునా కదా? దాన్ని తన స్థలములో నుంచి కదిలించువాడు ఆయనే. అర్థమైందా? అది బైబిల్లో ఉంటుంది. ఈ మన వాళ్ళు ఏమంటున్నారు అంటే శాస్త్రాలు ఈరోజు అదంతట అదే పుట్టింది, అదంతట అదే ఉన్నదనే సిద్ధాంతాలు చెప్తున్నారే తప్ప వాక్యంలో ఉన్న సంగతిని ఒక చక్కటి ఉదాహరణ ఇస్తాను. చార్లెస్ డార్విన్ అనేవాడు ఒక సిద్ధాంతాన్ని తీశాడు. ఏంటా సిద్ధాంతం? అవునా కదా, మనిషి కోతి నుండి కాదు, ఏకకణ జీవి నుండి, అవునదా, ఈరోజు బహుకణ జీవుల్లో నుంచి పరిణామ క్రమం చెందుతూ, అవునా కదా, కోతి ఇలా వచ్చాడు. ఒక్క మనిషిని గురించే చెప్తున్నాడు వీడు. మరి పక్షులు ఎలా వచ్చాయి? అవునా కదా, పరిణామ క్రమం, దాని గురించిన పరిణామ క్రమం లేదు. ఇదంతా మనిషి మీదనే ఉంది. పక్షుల మీద, జంతువుల మీద. ఆవెలా పుట్టింది, ఎన్ని రూపాంతరం చెందిందో చెప్పు. ఉన్నాయని అనడం కాదు, చెప్తున్నా కదా. అంటే అది సిద్ధాంతం, నాట్ ప్రూవెన్, అవునా కదా. ఇప్పుడు దేవుడు ఈ సృష్టిని చేశాడు అనేదానికి బైబిల్లో సాక్ష్యం ఉంది. ఇప్పుడు శాస్త్రమే ఒప్పుకుంది. ఏంటయ్యా అంటే జీనోమ్ శాస్త్రం వచ్చింది. అర్థమైందా మీకు? లేటెస్ట్గా ఆవిష్కరించారు శాస్త్రవేత్తలే. జీనోము అనే ఒక సిద్ధాంతాన్ని చేసి క్రోమోజోమ్స్, జీన్స్, ఏ జంతువుకు ఆ జంతువు యొక్క జీన్సే పుడతాయి తప్ప, అదే డిఎన్ఏ సిద్ధాంతం వచ్చినప్పుడు మనిషికి మనిషే పుడతాడు తప్ప, అర్థమైంది లేదు, కోతికి మనిషి పుట్టడు. ఎందుకంటే కోతికున్న క్రోమోజోముల సంఖ్య డిఎన్ఏ వేరు, అర్థమైంది లేదా, మనిషికున్న డిఎన్ఏ సంఖ్య వేరు ఇప్పటికీ. అలాగే ప్రతి జంతువు, పక్షి, దేనిది దానికి అదే. దానికి అనడానికి ఇదిగో ఒక ఉదాహరణ ఇస్తాను. ఇది చెప్పి నేను చాలా మంది ఈ హేతువాదులు ఉంటారు చూసారా, డార్విన్ సిద్ధాంతాన్ని గుడ్డిగా నమ్ముతున్నారు అనుకుంటా. సిద్ధాంతాన్ని ఎవరైనా నమ్ముతారు గుడ్డిగా, ప్రూవ్ అయితే కదా. 15వ అధ్యాయము కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 38వ వచనం నుండి.
అయితే ఉమ్. దేవుడే తన చిత్త ప్రకారము ఉమ్. నీవు విత్తిన దానికి శరీరము ఇచ్చును, ఆ, మరియు ప్రతి విత్తనమునకును దాని శరీరం ఇచ్చుచున్నాడు. ఇప్పుడు ఏంటిది ఇవి అర్థమైందా కొంచెం అన్న? విత్తనాలు, మామిడి విత్తనము, అవునా కదా, మామిడి చెట్టునే నీకు ఇస్తుంది. ఈ మామిడి విత్తనము గోధుమ చెట్టులోంచి రూపాంతరం చెందలేదండి. గోధుమ గింజ రూపము, దాని డిఎన్ఏ వేరుంది, అవునా? దాని శరీరం శరీరము ఎవరిస్తున్నారు అంటే, ఎవరి నాయన నాకు తెలియదు అంటున్నావు కానీ అదంతట అదే వచ్చింది అంటున్నావు. అదంతట అది రాలేదు, నువ్వు పెట్టిన విత్తనానికి మొలక ఇచ్చేది దేవుడు అని చెప్తున్నాడు. అది ఎందుకు చెప్తున్నానో చెప్తాను ఇప్పుడు మీకు. మాంసం అంతయు ఒక విధమైనది కాదు. మనుష్య మాంసము వేరు, మృగ మాంసము వేరు. అంటే మనిషి డిఎన్ఏ వేరు, కోతి డిఎన్ఏ వేరు, మనిషి క్రోమోజోమ్స్ వేరు, జీన్స్ వేరు. అంటే దేని దానివి. అంటే సృష్టి ప్రారంభంలోనే కోతి యథాతథంగా వచ్చింది, మళ్ళా కోతి రూపాంతరం చెందలేదు. ఒకవేళ నువ్వు చెందాడు అని అనగలిగితే యూ షుడ్ ప్రూవ్. ఎందుకంటే కోతిలో నుంచి మనిషి పుట్టాడు, మనిషిలో నుంచి ఇంకే రూపం చెందుతాడు మనిషి. ఫర్దర్ దేర్ ఇస్ నో. ఇక్కడ ఉన్నది మనిషి మనిషే, ఆ తర్వాత ఏం లేదు. స్ట్రిక్ట్గా చెప్పాడు. అలాగా చూడు, ప్రతి గ్రహానికి ఓ మహిమ ఉంది, ప్రతి గ్రహానికి అన కదా, ప్రతి నక్షత్రానికి మహిమలు ఉన్నాయి, దాని యొక్క క్యారెక్టర్ వేరు. అవన్నీ సృష్టి ఉన్నప్పటి నుంచే ఉన్నాయి. వీటన్నిటిని బట్టి ఇవన్నీ అంటే శాస్త్రం చెప్పక ముందే వీటన్నిటిని బైబిల్ చెప్పింది కనుక ఇది నిజమైన దైవ గ్రంథం ఓకే అని నమ్మటానికి ఒక ఆధారం చెప్తున్నాను, అంతేగాని ఒక ఆధారం ఇంకా చాలా ఉన్నాయి నువ్వు తెలుసుకోవాలి. అయితే ఇప్పుడు దైవ గ్రంథము అని చెప్పడానికి అంటే ప్రకృతిలో జరిగేటువంటి ప్రతి వాటిని బట్టి, సాక్ష్యాలను బట్టి మీరు ఇది దైవ గ్రంథం అని చెప్తున్నారు. ఓకే, అయితే ఇప్పుడు ఈ దైవ గ్రంథము అయితే ఇందులోని మనుష్యుల చరిత్రలు ఉన్నాయి, ఆ చరిత్రల్లో వారి యొక్క పాపపు జీవితాలు ఉన్నాయి. అంటే వీటన్నిటిని చూపించేటువంటి గ్రంథము దైవ గ్రంథం ఎలా అవుతుంది? ఓకే, ఎందుకంటే ఈరోజు బైబిల్ తెలియని వాళ్ళు ఈ విషయాన్ని, ఇదిగో పలానా భక్తుని చరిత్ర ఇలా ఉంది, ఈ భక్తుని ద్వారా మీరేం నేర్చుకుంటారు, ఇదా దేవుడు చెప్పేది అనేసి ఒక విధమైనటువంటి ఈ విషయాలన్నిటిని చూపించి ఇది దైవ గ్రంథం కాదు అంటున్నారు. మనకు సాక్ష్యం చూపిస్తున్నారు, అంతే కదా. ఇది చాలా మంచి ప్రశ్నే, కానీ చెప్తున్నానుగా, మనుషులు పై పైన చూస్తున్నారు తప్ప అసలు దేవుని నీతిని, దేవుని మనస్సును ఎరిగితే, అంటే అవగాహన కనుక ఉంటే బైబిల్కు ఈ ప్రశ్న అడగడు, ఈ ప్రశ్న ప్రచారంలోకి రాదు. కానీ నువ్వు బైబిల్ చదివావు గనక, నేను ఈ బైబిల్ కొన్ని వందల సార్లు చదివాను గనక, దీని మీద రీసెర్చ్ చేశాను గనక, దేవుని మనసును ఎరిగి, ఆలోచన ఎరిగి, ఇది అందరు పాస్టర్లు కూడా చెప్పలేరు అని, చెప్పలేదు అని నా దగ్గరకు వచ్చి అడిగిన వాళ్ళని కూడా నాకు తెలుసు. మాట చెప్తున్నాను, దేవుడు మంచిని గురించి చెడుని గురించి చెబితే దేవుడా, ఖాళీ చెడుని దాచిపెట్టుకొని మంచిని గురించి చెప్తే మంచోడా? ఒక ప్రశ్న అర్థమైందా లేదా? అసలు ఇప్పుడు బైబిల్లో రాయబడినవన్నీ, ఒక మాట చెప్తాను, ఈ మధ్యలో నాకు అందరూ హేతువాదులు, నాస్తికులు కూడా తెలుసు కదా. బైబిల్లో ఉన్నవారి ప్రశ్నలు నాకు డైలీ, నేను వీళ్ళందరికీ సమాధానం చెప్తున్నాను. ఎందుకంటే ఇది మత గ్రంథం కాదు, మత పుస్తకం కాదు, మానవాళి మనస్సు. అంటే దేవునికి అందనిది శాస్త్రానికి కూడా అందని వాడు దేవుడు. యు కెనాట్ ప్రూవ్ విత్ సైన్స్ గాడ్ని, అలాగ తెలుసు. ఓకే, ఎందుకంటే చూపించండి అంటున్నాడు ఒకడు. అనుకుందాం, ఒరే నాయన నేను కనబడను రా నాయన అని ఆయన ముందే చెప్పాడు. కనబడను ఎక్కడికెళ్ళి చూస్తాం మేము? అంటే అవగాహన లేని ప్రశ్న. ఇప్పుడు ఎక్కువగా ప్రశ్నించేది ఏంటంటే, తన తండ్రితో వ్యభిచారం చేసి పిల్లల్ని కంటారు. ఇంతకీ లోతు తెలిసి తన పిల్లలతో చేశాడా వ్యభిచారం, తెలియకుండా చేశాడా? అవునా కదా? పిల్లలు ఒరిజినల్ గా మాట్లాడంటే ఇక లోకంలో ఎవడు లేడని వాళ్ళు కొవ్వెక్కి తండ్రితో పోయి పిల్లల్ని అన్నారు. నా భాషలోనే, మామూలు భాషలో చెప్పాలి, వాళ్ళకు కూడా తెలియాలి.
సో ఇది వీళ్ళు ఇలా తప్పు చేశారా బాబు, వీళ్ళని నేను శిక్షించాను అని కూడా రాయించాడు ఇందులో. వాళ్ళు అనుకొని తప్పు చేసిండ్రు, దాన్ని రాయించాడు దేవుడు. అది తప్ప అని అడుగుతున్నా. ఇప్పుడు వాళ్ళకు బుద్ధి లేక తప్పు చేశారు, అవగాహన లేక తప్పు చేశారు. కాబట్టి ఇలాంటి అవగాహన మీరు కలిగి ఉండాలి, ఇలాంటి తప్పు మీరు చెయ్యకూడదని బుద్ధి చెప్పడానికి రాశాడు ఇది. ఒక దావీదు ఉన్నాడు, నువ్వు అడగలేదు కానీ నేను చెప్తున్నాను. అవునా కదా? దావీదు రాజ్యం ఉంది, మంచి భార్యలను ఇచ్చాడా లేదా? 8 మంది ఏదో ఉన్నది అఫీషియల్ గా. వీళ్ళందరినీ కాదని ఆ పరాయోని భార్యను చూసి మోహించి భర్తను చంపించి పెళ్లి చేసుకున్నాడు. ఈయన తప్ప రైటా? తప్పని చెప్పడం కూడా తప్పేనా? ఇలా చేశాడు అని ఈయన చెప్పడం సత్యమా తప్ప? ఓకే, నెక్స్ట్ ఏం చేశాడు? ఊరుకున్నాడా? ఏదో నా ఇష్టమైన మనిషి కాబట్టి నేను క్షమిస్తాను అని ఊరుకోలేదు, కొడుకుని చంపేశాడు. అర్థమైంది కదా? ఇప్పుడు మొన్న విడిపోయినా బైబిల్ ఎలాంటిది అనుకున్నావు? కళ్ళ ముందే భార్యలను చెరిపించే దేవుడట. అర్థమైంది లేదా? కళ్ళ ముందే ఒక భర్త కళ్ళ ముందు తన భార్యలను చెరిపించే దేవుడు ఈయనేం దేవుడు అన్నాడు ఒకడు. లాస్ట్ వీక్ లో విన్నాను నేను. ఒరే నాయనా, నువ్వు మంచోడివే కావచ్చు, అవునా, ఇష్టానుసారుడైన మనుషులవే కావచ్చు, కానీ పరాయి వాడిని చంపించి వారి భార్యను అనుభవిస్తే అవతలోడి బాధ ఏంటో నీకు తెలియాలంటే ఏం చేయాలా? నీ కళ్ళెదుట నీ భార్యను చెరిపిస్తాను అని శిక్ష విధించి చెరిపించాడు. ఆ విషయం మనకు రాశాడు. ఎందుకంటే ఆలోచన చేయాలి మీరు. ఆలోచన చేసి ఇమీడియట్ శిక్ష. అది అర్థమైందా లేదా? ఇమీడియట్ శిక్ష. కాబట్టి నేను ఇలా శిక్షించాను రా, మీరు ఇలాంటి తప్పు చేయకూడదు అని జరిగిన తప్పులను యథాతథంగా మనకు కల్పించాడు. ఇదేంటంటే ఇక రాసి పెట్టాడు. ఇది ఎందుకు చెప్పాడు, ఇది ఎందుకు ఉన్నది అనేది కనుక మనం ఆలోచన చేస్తే అందరూ ప్రశ్నిస్తారు బాబు, అవునా కదా? కానీ అవగాహన లేని ప్రశ్నలు అవి. దానికే మనం సమాధానం చెప్తున్నాం ఈరోజు. నువ్వు వాళ్ళ తరపున ఓకే వాదించు, నాకేం ప్రాబ్లం. నేను వాదించేది దేవుని తరపు, అవునా కదా? దేవుణ్ణి మనం అన్యాయస్తుడుగా వాళ్ళు అంటున్నప్పుడు ఆ దేవుణ్ణి ఆయన అన్యాయస్తుడు కాడు, ఆయన అక్రమకారుడు కాడు, ఆయన అన్యాయం చేసాడు, అసంభవం అని ఉంది బైబిల్. ఇదే చెప్పింది. ఇప్పుడు చూడు మరి, కొరింథీయులకు రాసిన పత్రిక 2 చోట్ల రాయించాడు ఆయన. 10వ అధ్యాయము ఇవన్నీ చదవాలి. చదవకుండా అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. ఏమంటున్నాడు చూడండి, 6 నుంచి చదువు. ఓకే. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఆశించకుండానట్లు ఈ సంగతులను మనకు దృష్టాంతములుగా ఉన్నవి. దృష్టాంతములు అంటే ఎగ్జాంపుల్, సరిదిద్దుకోవడానికి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి, మరియు వారి వలె మనము వ్యభిచరింపకు ఉందాము. వారిలో కొందరు వ్యభిచరించి నందున ఒక దినముననే 23,000 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపక ఉందాము. వారిలో కొందరు శోధించి సర్పము వలన నశించిరి. మీరు సనగకుడి. వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడినవి అంతే తప్ప అబద్ధాన్నో లేదా పాపాన్నో సమర్థించడానికి కాదు ఇది బైబిల్ ఉన్నది. వాడు తప్పు చేశాడు రా, నువ్వు ఆ పని చెయ్యకు అనడానికి ఆధారం ఇది చూపించాడు. అందుకే ఇది పరిశుద్ధ గ్రంథం. దేవుడు పరిశుద్ధుడు, ఎందుకంటే ఆయనకు రైట్ తెలుసు, రాంగ్ తెలుసు, కానీ ఎప్పుడు చూసినా రైట్ గురించే మాట్లాడుతుంది. తప్పు చేయించాడు ఎవరితోటి, నువ్వు తప్పు చేస్తున్నావు, వాళ్ళు తప్పు చేశారు, అది రాయించాడు మనం, అంతే తప్ప బైబిలు తప్పును ప్రేరేపించే గ్రంథం కాదు, తప్పును ఖండించే గ్రంథం.